ప్రైజ్ లిస్ట్ మాయాద్రి ఏందా కూర్చున్నావు? ప్రైజ్లు ఏమి ప్రైజ్ లిస్ట్ ఏమి ఇదేంటి? అక్కడ ఉందంటే ఎవరు దగ్గర ఉంది? ఉలవపాడులో ప్రారంభించబడింది. మొదట మనకి చిన్న పాకలో అటువైపున పెట్టున్నారు. అప్పుడు 1వ తరగతి నుంచి వరకు 1వ తరగతి నుంచే మనకి ఇక్కడ క్లాసులు ఉన్నాయి. తదుపరి 1957లో మనకి ఇక్కడ బిల్డింగ్ అనేది కట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇది జడ్పీ ఉన్నత పాఠశాలగా మారింది. తర్వాత 1979లో దీన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేశారు. ఆ తర్వాత 1998లో దీన్ని మళ్ళా గవర్నమెంట్ హై స్కూల్గా చేయడం జరిగింది. ఇది మన పాఠశాల చరిత్ర. అందరూ సైలెన్స్గా ఉండాలి. మనం ఏ పాఠశాలలో అయితే చదువుతున్నామో ఆ పాఠశాల చరిత్ర మనకు తెలియాలి. మన పాఠశాల ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ కానీ హెడ్ మాస్టర్ కానీ 2009లో రావడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ వచ్చింది. 2009లో 392, తర్వాత 9.8 వరకు మనకి హైయెస్ట్ పాయింట్స్ వచ్చున్నాయి. ఈ విధంగా మన పాఠశాల అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ. విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. నేను చెప్తుంటా. ముందుగా వ్యాసరచన పోటీ నిర్వహించామున్న అబ్దుల్ కలాం జీవిత చరిత్ర గురించి. దాంట్లో మొదటి బహుమతి బి అనిత ఆర్కే మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అమ్మాయి బహుమతి అందుకుంటుంది. చప్పట్లు కొట్టండమ్మా. కర్తాళ గౌరవంతో అభినందించారు. రెండో బహుమతి కె నాగలక్ష్మి. త్వరగా రావాలమ్మా. ఈ అమ్మాయి కూడా. మూడో బహుమతి కె చంచురామయ్య. ఉన్నాడు చంచురామయ్య. చప్పట్లు కొట్టాలి. తర్వాత వక్తృత్వం సీనియర్స్ లో డిబేటింగ్. మొదటి బహుమతి టి ఐశ్వర్య. ఈ అమ్మాయికి సరోజనమ్మ గారి చేతుల మీదుగా బహుమతి కొట్టుంది ఐశ్వర్య. రెండో బహుమతి జే అఖిల. మూడో బహుమతి బి అనిత మాయరా. మూడో బహుమతి అనిత. అప్పుడు కొట్టాలి గట్టిగా. తర్వాత జూనియర్స్ కృష్ణారెడ్డి గారు అమ్మాయి ఇస్తున్నారు. బి పూజిత స్నేహ సెకండ్ ప్రైజ్. మూడో బహుమతి పవన్. మూడో బహుమతి 6th క్లాస్. తర్వాత వ్యాసరచన జూనియర్స్ మొదటి బహుమతి పవన్. వచ్చినట్లే 6th క్లాస్ 6వ తరగతి వచ్చినట్లు. తర్వాత వ్యాసరచన జూనియర్స్ మొదటి బహుమతి డి లావణ్య. వెంకట్రావు గారు. రెండవ బహుమతి బి పూజిత. క్లబ్స్ కొట్టాలి గట్టిగా. మీ కరతాళ గృహంతో మీ ఆనందాన్ని వ్యక్తం చేయాలి. పిల్లలు ప్రోత్సహించాలి. మూడో బహుమతి ఎస్కే బాజీ. మూడో బహుమతి. తర్వాత నిన్న నిర్వహించినటువంటి క్విజ్ పోటీల్లో మొదటి బహుమతి బి గ్రూప్. త్వరగా లేచి రావాలి. బి స్రవంతి, టి సాయి పుష్ప, పి వినయ్, బి స్నేహ, పి ప్రీతి. 5 త్వరగా రావాలి. వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మొదటి బహుమతి సార్. అందరికి ఒకటి ప్రైజ్.
చూడండమ్మా. వారు చక్కగా మంచి ప్రతిభను కనపరిచి క్విజ్లో మొదటి బహుమతి పొందారు. అలాగే రెండో బహుమతి టి ఐశ్వర్య బి అనిత. అందరూ చప్పట్లు కొట్టాలి. బి స్రవంతి, ఐశ్వర్య బి వినయ్, ఐశ్వర్య బి వినయ్ 9th క్లాస్. 9th క్లాస్ అనూష బి మోక్షజ్ఞ వినయ్. కావాలి అనూష, మోక్షజ్ఞ, వినయ్ వీళ్ళు 9th క్లాస్. ఇంకా 7th క్లాస్ సిహెచ్ పూజిత ఫస్ట్ ప్రైజ్. 7th క్లాస్ సిహెచ్ పూజిత ఫస్ట్ ప్రైజ్. మళ్ళీ చెప్పనే 7th క్లాస్ ఇచ్చేసి ఇచ్చి దీనితోటి మేము నిర్వహించినటువంటి హిందూ దేశకెళ్ళి అనే పాటకి చిన్న నాట్యం చేస్తాము. పాట నాట్యం సార్, డ్యాన్స్ పాట పాడదా? పాట దీంట్లో పెడతాం. పెట్టాను కానీ చెప్పులు ఏమై పక్కది చెప్పులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా లాస్ట్కి వచ్చేసాం. చదవాలా? అరే క్రీడల్లో గెలుపొందినటువంటి పేర్లు వరుసగా లైన్లో పిలుస్తాను, త్వరగా వచ్చి తీసుకెళ్ళాలి. సబ్ జూనియర్ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ అనూష 6th క్లాస్ ఏ సెక్షన్. కోటేశ్వరి సెకండ్ ప్రైజ్ 6th క్లాస్ బి సెక్షన్. ఫస్ట్ ప్రైజ్ ఇట్టమ్మా తీసుకో. సెకండ్ ప్రైజ్ కోటేశ్వరి. థర్డ్ ప్రైజ్ కే సుజాత. అట్లా జూనియర్స్ లో ఆర్ వెంకటేశ్వరమ్మ. సెకండ్ ప్రైజ్ పూజిత. సెకండ్ ప్రైజ్ పూజిత. థర్డ్ ప్రైజ్ అంకమ్మ. సీనియర్ గర్ల్స్ 100 మీటర్స్ జి వసంత 10th క్లాస్ బి సెక్షన్. అందరూ క్లాప్స్ కొట్టారా? బి అనిత సెకండ్ ప్రైజ్. వై యామిని థర్డ్ ప్రైజ్. లెమన్ అండ్ స్కూల్ లో ఫస్ట్ ప్రైజ్ జూనియర్స్ ఆర్ వెంకటేశ్వరమ్మ. సెకండ్ ప్రైజ్ కీర్తి శివాని. కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. ఓడి కరవడం కాదు మీరు. థర్డ్ ప్రైజ్ వరలక్ష్మి. సీనియర్స్ లెమన్ అండ్ స్పూన్ ఫస్ట్ ప్రైజ్ రమ్య 9th క్లాస్. సెకండ్ ప్రైజ్ తిరుమల. థర్డ్ ప్రైజ్ టి శ్రావణి. జూనియర్ మనకి ఎంపీపీ గారు వచ్చి ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ చప్పట్లతో ఎంపీపీ గారిని స్వాగతం పలుకుతూ
బ్రహ్మణ ఉపాధ్యక్షులు రమయ్య గారిని, ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి ఉన్నారు. మరి వారిని కూడా ఎంపీటీసీ కూడా మన పులవపాడు ఎంపీటీసీ గారు కూడా వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ మన జడ్పీటీసీ గారు సార్ చింత మోహన్ రెడ్డి గారి బ్రదర్ అండి. ఫోటో తీసేది ఫోటో తీసేది తీసుకొచ్చుకోమ్మా, త్వరగా ఇల్లు త్వరగా. ఫస్ట్ ఈ హై స్కూల్ ఫస్ట్ అండి. నిశ్శబ్దంగా కూర్చోండి. ప్రెసిడెంట్ గారు వచ్చారు, ఎంపీపీ గారు వచ్చారు, జడ్పీటీసీ గారు వచ్చారు. మరి వారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి కాబట్టి మీరు కొంచెం సేపు ప్రశాంతంగా ఓపిక పెట్టినట్టయితే ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. నిశ్శబ్దంగా ఉండండి. మీరు పిల్లలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు గోల్ చేసినా కానీ ఎక్కువ గోల్ చేసినట్టు ఉంటుంది. ఒక్కసారి ఒక 15 నిమిషాలు ఓపిక పెట్టినట్టయితే ఈ కార్యక్రమాన్ని మనం ముగించబోతున్నాం. అందులో భాగంగానే మన ఎంపీపీ గారిని ఇప్పుడే వచ్చి ఉన్నారు. వారు కూర్చోండి. వారిని మాట్లాడవలసిందిగా పిల్లలను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలి. అమ్మ మాట్లాడు. శుభాకాంక్షలు తెలుసుకున్నాం. 69వ స్వాతంత్ర తర్వాత మన జడ్పీటీసీ గారు మరి వారు కూడా మరి 2 మాటలు మన నుంచి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మేడం మాట్లాడండి. 69వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మీరందరూ కూడా బాగా చదువుకొని బాగా విద్యాభివృద్ధులు నేర్చుకొని పైకి రావాలని ఆశిస్తున్నాను. తర్వాత మన మండల ఉపాధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనకు 69 స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. దీనికి మనం ఈరోజు అందరూ చాలా సంతోషమైన విషయం. కాబట్టి మీరందరూ
పై చదువులకు పోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తాం. అన్నా అరే సరే, మనకి ప్రథమ పౌరులు జనరల్ మన వాళ్ళంతా కూడా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు కాబట్టి మన సర్పంచ్ గారు వాళ్ళు చక్కగా అంటే ఉపాధ్యాయుడి కంటే కూడా ఎక్కువగా మాట్లాడగలడు. మరి అతనుకున్న ఎస్ఎఫ్ఐ నేపథ్యం కానీ తర్వాత క్రమంలో ఈ యొక్క పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో కానీ ఆ జబ్బుతో మనం వెళ్ళినప్పుడు జబ్బు ఎక్కువగా ఉండాలి సరే మన జబ్బు తగ్గిపోయినట్టు ఉంటుంది సార్ మాటలు వింటుంటే. నేను కూడా మరి మా కుటుంబ సభ్యుల్ని నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఎంతటి జబ్బున్నా మనకి అది అప్పుడే తగ్గిపోయిద్దే అనిపిస్తుంది ఆయన మాటలు ఏంటంటే. మరి ఆ మాటల్ని మీరు మళ్ళీ ఒక్కసారి వినవలసిందిగా కోర్చు ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు 69వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మీ హెడ్ మాస్టర్ గారు మీకు టీచర్స్ అందరు రావటం నన్ను గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా హై స్కూల్ అంటే నాకు చాలా అభిమానం. ఎందువల్లంటే చిన్న ప్రోగ్రాం జరిగినా కూడా ఎప్పుడు కూడా ఒక గ్రామ సర్పంచ్ కాకుండా గౌరవపూర్వకంగా వారు వచ్చి పిలవడం జరుగుతుంది. ఎందువల్లంటే ఈ హై స్కూల్ దాదాపుగా నేను ఈ గ్రామానికి వచ్చేసి 30 సంవత్సరాలు అవుతుంటే 30 సంవత్సరాల నుంచి హై స్కూల్కి నాకు సంబంధాలు. ప్రతి టీచరు వైద్యపరంగా నా దగ్గర రావటం, వారు పరిచయం అవటం, అప్పటి నుంచి కూడా ఈ యొక్క పిల్లలు కూడా అందరికీ చదువుకున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు వైద్యపరంగా కూడా ప్రతి ఒక్క ఇక్కడున్న ఫ్యామిలీస్ అందరికి కూడా అనుబంధం ఉంది. పులవపాడు హై స్కూల్ అంటేనే ఒక డిసిప్లిన్. ముఖ్యంగా మీరు మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఎందువల్లంటే దాదాపుగా ఈ గ్రామానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నాను ఇంత స్ట్రెంగ్త్ ఎక్కడ కూడా లేదు. ఎక్కువ టీచర్స్ మంచి ఎంఎస్సీబీ టీచర్సు, బిఎస్సీబీ టీచర్సు అందరూ కూడా సొంత వాళ్ళ బిడ్డలకు ఏ విధమైతే పాఠ్యబుద్ధులు బోధిస్తారో అదేవిధంగా ఒక బాధ్యతగా ఏదో వస్తున్నాం శాలరీ తీసుకున్నాం పోతాం కాకుండా ఉన్నాం. అందువల్ల మంచి ఈరోజు ఒక ర్యాంక్స్ వస్తున్నాయి. ఇక్కడ దాదాపుగా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడాను హై స్కూల్లో జరిగిన పిల్లలకి మంచి మార్కులు రావటం, మంచి పేరు రావటం చేస్తుంది. ఇప్పుడు మన చెంచురామనాయుడు గారు ఒక గోల్డ్ మెడల్ లాంటిది ప్రతి సంవత్సరం వారు మనకి మన స్కూల్ తరఫున ప్రజెంటేషన్ చేస్తున్నారు. లాస్ట్ టైం 10th క్లాస్ అమ్మాయి ఏం పేరు పఠాన్ అశ్విన్ చూసారు. ఆ పాప ఇంతమంది పిల్లలు వచ్చి చక్కగా ఆ యొక్క గోల్డ్ కాయిన్ తీసుకోవడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా చెంచురామనాయుడు ఫ్యామిలీకి కూడా వాళ్ళ అమ్మగారికి వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు. ఎందువల్లంటే అభివృద్ధి పథకంలో నడుస్తూ ఒక మంచి మార్పు వచ్చిన అమ్మాయిని అభినందిస్తే ఖచ్చితంగా అది చూసి పక్క పిల్లలు కూడా ఇన్స్పిరేషన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందువల్లంటే ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది చదువు. కులంతో మతంతో ఎలాంటి సంబంధం లేకుండా చదువులో ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడే దేశంలో అన్ని రంగాల్లో కూడా జయించగల శక్తి ఒక విద్యకే ఉందని చెప్పి నేను చెబుతున్నాను. ముఖ్యంగా మొన్న అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు దాదాపుగా మీరందరూ కూడా పిల్లలు ఒకసారి గుర్తు చేసుకోండి. వారు 86 సంవత్సరాలు కూడాను ఒక స్కూల్లో బోధిస్తూ ఆయన మరణించడం జరిగింది. రామేశ్వరంలోని మారుమూరు ప్రాంతంలో పుట్టి కనీసం పూట గడగా పస్తులుండి దారిద్ర్య రేఖ దిగుగా ఉండి కష్టపడి చదువుకొని ఆయన ప్రపంచానికి ఒక విద్యావేత్త అయ్యాడు.